Pastors, this is one of the problem. పాస్టర్స్ ఇది ఒక రకమైన సమస్య. Lord, I am ready to starve. ప్రభువా నేను ఆకలి కొనడానికి కూడా సిద్ధమే. Let my wife die of starvation, children die of starvation. Lord, I am ready. I am ready. I am ready. నాయన నా భార్య ఆకలితో అలమటి చచ్చిపోయినా, నా పిల్లలు ఆకలితో చచ్చిపోయినా కూడా ప్రభువా నేను సిద్ధంగానే ఉన్నాను. But when the moment comes, కానీ ఎప్పుడైతే క్షణము సమీపిస్తుందో, no rice, nothing. బియ్యమేమి లేవు, ఇంకా ఏది కూడా లేదు. Lord, hold on. ప్రభువా ఆగాగు. I'll borrow some from the general store. నాయన కిరాణా కొట్టుకెళ్ళి కొని తెచ్చుకుంటాను నేను. And when you give money, I'll give it back. నాయన నువ్వు ఎప్పుడైతే డబ్బులు ఇస్తావో అప్పుడు తీరుస్తాను నేను. That's how many servants of God borrow. ఈ ప్రకారంగా అనేక మంది దేవుని సేవకులు అరువు తెచ్చుకుంటున్నారు. Since 1975 till today, I did not borrow even 1 rupee from anyone. 1975వ సంవత్సరం మొదలుకొని ఈ దినము వరకు ఎప్పుడు గాని ఎవరి నుండి గాని ఒక్క రూపాయి కూడా నేను అరువు తీసుకోలేదు. We did not borrow even 1 rupee item from any shop. మరి ఏ కిరాణా కొట్టులో నుండి ఒక్క రూపాయి అరువు వస్తువు కూడా తీసుకోలేదు. We starved and came to the point of death. మరి మేము ఆకలితో అలమటించి చచ్చిపోయే స్థితికి కూడా వచ్చాం. In Rajouri, we didn't have food for 7 days continuously. మరి రజోరి అనే ప్రాంతంలో 7 రోజుల మట్టుకు భోజనం అనేదే లేదు. Nothing. ఏది కూడా లేకుండా ఉండింది. Still trusted in the Lord. అయినా కూడా క్రీస్తు నందే విశ్వాసం ఉంచాం. My father is not poor. నా తండ్రి పేదవాడు కాడు. If I borrow money from others, it's a shame for my father. ఒకవేళ నేను ఇతరుల నుండి అప్పు తెచ్చుకుంటే నా తండ్రికి అది అవమానకరమైనది. All silver and gold belongs to him. మరి సమస్త బంగారము వెండి ఆయనకు చెందిందే. He is ready to provide everything. ఆయన ప్రతిదీ కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. I tell you one experience. మీకు ఒక అనుభవాన్ని చెబుతాను. When I was in Jammu, the Lord said, go to Punjab. Kakipind is a big village. Go and conduct a meeting there. Conduct open air meetings there. మనం జమ్ములో ఉన్నప్పుడు ప్రభు నాతో అన్నాడు, ఇదిగో నువ్వు పంజాబ్లోని కాకిపిండికి వెళ్ళి మరి బహిరంగ సభ జరపమని చెప్పాడు. So I didn't have a vehicle at that time. She got out of the bus and reached there in the evening, about 9 hours journey from Jammu. మరి ఆ సమయంలో నా దగ్గర వాహనం లేకుండా ఉండిందండి. నేను బస్సులో ప్రయాణం చేసి 9 గంటలు ప్రయాణించిన తర్వాత ఆ ప్రాంతానికి చేరుకున్నాను. From the bus stand we traveled on a donkey, kachar, and reached that village. ఆ బస్ స్టేషన్ నుండి గాడిదల కట్టబడ్డ మరి దాని టాంగాలో అక్కడ నుండి బయలుదేరాను. So we reached the village. There was no houses for us. There was a big tree and we planned to settle down under the tree. మరి మేము వెళ్ళేసరికల్లా గ్రామంలో ఏ ప్రజలు కూడా లేరు. ఒక చెట్టు ఉండింది. ఆ చెట్టు కింద సామాన్లన్నీ కూడా పెట్టేసుకున్నాం. And there was a private school. They said in the night you can sleep on the veranda. మరి అక్కడ ఒక ప్రైవేట్ స్కూల్ ఒకటి ఉండింది. మరి రాత్రి వేళ మీరు వరండాలో పడుకోవచ్చని అక్కడ వాళ్ళు అన్నారు. I had just 2 rupees left with me. నా దగ్గర కేవలం 2 రూపాయలు మిగిలి ఉన్నాయి. We were 6. One Malayali brother with me, another 4 Punjabi brothers. మరి నాతో 6 ఉన్నారండి. ఒక మలయాళీ సహోదరుడు, 5 పంజాబీ సహోదరులు ఉన్నారు. So I gave that 2 rupees to the Punjabi brothers. At that time it was enough for them to have a cup of tea. It was 50 paisa for a cup of tea. మరి ఆ పంజాబీ సహోదరులకు ఆ 2 రూపాయలు ఇచ్చేసాను. ఎందుకంటే ఆ సమయంలో 50 పైసలకే కప్పు టీ దొరుకుతుండేది. పోయి త్రాగమని. Malayali brother, I said that I have no money. Let's drink water from the tap.
ఇక మలయాళీ సహోదరుడితో అన్నాను, నా దగ్గర డబ్బులు లేవు, ఇదిగో ఆ కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగుదామన్నాను. We have a battery operated amplifier and a gas light. We had kerosene with us. మరి మా దగ్గర బ్యాటరీతో ఆన్ చేసే మైక్రోఫోన్ ఉండింది, తర్వాత కిరోసిన్ లాంతర్ ఉండింది, కిరోసిన్ కూడా ఉంది. So we conducted a good meeting under the tree. మరి ఆ చెట్టు కింద మంచి సభ జరిపేశాం. Many people came, many were healed, but nobody gave us even 1 rupee. అనేక మంది వచ్చారు, వారిలో చాలా మంది బాగయ్యారు, కానీ ఏ ఒక్కరు కూడా 1 రూపాయి ఇవ్వలేదు. So all of us slept in the veranda of the school without any food or drink. ఇక మేమందరం కూడా మరి నీళ్లు తాగేసి రాత్రి వేళ వరండాలను అలాగే పడుకున్నాం. And the next day I preached in 7 places in the open street preaching. మరి రెండవ రోజు 7 స్థలాల్లో వీధి ప్రసంగాలు చేశాను. In the night also preached under the tree. మరి రాత్రి వేళ కూడా మరలా తిరిగి చెట్టు కింద ప్రసంగించాను. Nobody gave even a rupee. ఎవ్వరు కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు. So second day no food, no tea, nothing at all. మరి రెండవ రోజు కూడా టీ లేదు, అల్పాహారం లేదు, ఏది కూడా లేదు. Third day also I preached about 6-7 places. మరి మూడవ రోజు కూడా 6-7 స్థలాల్లో బోధించాను. And the night also we making plans to fix the horn and make arrangements. మరి రాత్రి వేళ సభ కొరకని చెట్టుపైకి ఎక్కి హార్న్లు బిగించి అమర్చడం చేస్తూ Malayali brother Pastor Rajan got up on the tree, but because he didn't have food for 3 days, he was shivering and fell down. మరి మలయాళీ సహోదరుడు రాజన్ ఆ చెట్టుపైకి ఎక్కి మైకు కడుతున్న వేళ 3 రోజుల పర్యంతం ఏమీ తినలేదు కనుక మూర్ఛిల్లి కింద పడిపోయాడు. But his legs were not broken, the horn was not damaged. మరి ఆయన కాళ్ళు విరగలేదు, అలాగే ఆ పుంగ కూడా ఏమీ పాడుగాలేదు. That night also we preached, nobody gave even 1 rupee. మరి ఆ రాత్రి కూడా మేము బోధించేసాము, ఎవ్వరు కూడా 1 రూపాయి కూడా ఇవ్వలేదు, 1 పైసా కూడా ఇవ్వలేదు. Then at 11 o'clock I did a mistake. మరి 11 గంటల వేళ నేను ఒక పొరపాటు చేశాను. All of us lying there, I am very hungry, and I preached for 3 days. My throat was very sour. మరి అందరూ కూడా వరండాలో అలాగే పడుకుండిపోయారు. 3 రోజుల పర్యంతం బోధించి నా స్వరం బాగా పిడిచికట్టుకుపోయింది. I just opened my purse at that time was empty. Now in this there is money. మరి ఆ సమయంలో నా పర్సులో ఖాళీగా ఉంది, ఇప్పుడైతే దీనిలో డబ్బులు ఉన్నాయి. I just opened the purse and I said, Father, I preached for 3 days. నేను ఈ పర్సుని ఇలాగా తెరిచి, ప్రభువా ఇదిగో ఆ తండ్రి నేను 3 రోజులు బోధించానయ్యా అన్నాను. You didn't give me a cup of hot water. మరి నీవు 1 కప్పు వేడి నీళ్లు కూడా నాకు ఇవ్వలేదు. I'm going to sleep. నేను పడుకోబోతున్నాను. I slept. నేను పడుకున్నాను. The other Malayali brother Rajan was sleeping on my side. మరి మలయాళీ రాజన్ సహోదరుడు నా ప్రక్కన పడుకొని ఉన్నాడు. At 12 o'clock in the night he waking me and said, Sardarji, a sick gentleman is standing there. మరి రాత్రి 11 గంటల వేళ నన్ను తడుతూ లేపుతున్నాడు. 12 o'clock. 12 గంటలకండి ఒక సర్దార్జీ వ్యక్తి వచ్చి నిలబడుకున్నాడని. He was knocking at that wooden gate of the school building. మరి ఆ స్కూల్ భవనం దగ్గర ఉన్న మరి చెక్క తలుపును ఆయన తడుతూ ఉన్నాడు. I told him, come. నేను అన్నాను, రండి అన్నాను. He came and stood before me with a folded hand. ఆయన వచ్చి 2 చేతులు జోడించి నా ఎదుట నిలబడుకున్నాడు. He said, I am staying about 17 kilometers away from here. నేనండి ఇక్కడ నుండి సుమారు 17 కిలోమీటర్ల ఆవల ఉంటాను. Now today at 8 o'clock when I was sitting in my Gurudwara and reading my Guru Granth Sahib, I remembered your face. మరి ఉదయకాలం 8 గంటల సమయంలో ఈవినింగ్ రాత్రి 8 గంటల సమయంలోనండి గురు గ్రంథ్ చదువుతున్నప్పుడు నీ ముఖం నాకు గుర్తొచ్చిందని చెప్పి I was sitting in our Sikh Gurudwara. మేము మా సిక్కు గురుద్వారాలో కూర్చొని ఉన్నాం. I am the priest there. నేను అక్కడ బోధకునిగా పూజారిగా ఉన్నాను. I was reading our Guru Granth Sahib. నేనేమో మా గురు గ్రంథ్ సాహిబ్ను చదువుతూ ఉన్నాను. Then your face came before me. అప్పుడు నీ ముఖం నా ఎదుటికి వచ్చేసింది. Then I said, how you come to see my face? నేను అన్నాను, నీవెలా నా ముఖంను చూడవలసి వచ్చిందన్నా. And he said, today I came to repair my tractor. ఆయన అన్నాడు, ఈ రోజు మా ట్రాక్టర్ను రిపేర్ చేసుకోవడానికి వచ్చాను అన్నాడు. You were standing a little distant away and were preaching.
నీవేమో కొంత దూరంలో నిలబడుకొని బోధిస్తూ ఉండినావు. I did not hear what you preached. నీవేం బోధించావో నేనైతే వినలేదు. Because of the welding noise and other, I could not hear. ఈ వెల్డింగ్ యొక్క శబ్దాలను బట్టి ఇతర ఆ అంతరాయాలను బట్టి నేను వినలేకపోయాను. But your face I saw well. కానీ నీ ముఖాన్ని అయితే నేను బాగా చూచాను అన్నాడు. So when I am sitting at 8 o'clock and reading my Granth Sahib, your face coming and again before me. మరి నేను ఎప్పుడైతే 8 గంటల వేళ గ్రంథ సాహిబ్ చదువుతున్న సమయంలో మాటికి నీ ముఖం నా ఎదుటికి వస్తూ ఉంది. Someone tells me, take your 5 servants and arrange food for them. మరి ఎవరో ఒకరు నీ 5 సేవకులను తీసుకొని వారి కొరకు భోజన పదార్థాలు సిద్ధం చేయమని చెప్పాడు. So at about 9 o'clock I collected everything and 9 o'clock I started from there. మరి అన్ని కూడా పోగు చేసుకొని 9 గంటలకు నా ప్రయాణం మొదలు పెట్టాను అన్నాడు. We are 17 kilometers away from this place. మేము ఈ స్థలానికి 17 కిలోమీటర్ల అవతల ఉంటామన్నాడు. Searching we came here. మరి మిమ్మల్ని వెదుకుతూ ఇక్కడికి వచ్చామన్నాడు. 12 o'clock in the night. రాత్రి 12 గంటల వేళండి. 5-6 gentlemen with me to work for you. మరి మీ కొరకు పరిచర్య చేయడం కొరకు నా వెంట 5 సిక్కు సహోదరులను తీసుకొని వచ్చాను. We have brought all rice, wheat and all provisions and firewood. మరి మేము బియ్యము గోధుమ పిండి కట్టెలు పెట్టడానికి కూడా అన్ని తీసుకొని వచ్చామన్నారు. We will be making food for you for any number of days you are staying here. మీరు ఎన్ని రోజుల మట్టుకు ఇక్కడ ఉంటారో అన్ని రోజుల వరకు మీకు భోజనం సిద్ధం చేస్తామన్నారు. I said, okay, you may prepare food in any corner there. నేను అన్నాను, మంచిదండి, ఏ మూలనైనా ఉండి మీరు మరి వంట చేయండి అని అన్నాను. Then he said, I brought some hot milk for you. మరలా ఆయన చెప్పింది ఏంటంటే, ఇదిగోనండి మీ కొరకు వేడి పాలు కూడా తెచ్చామన్నాడు. He brought a big flask and a 6 glass of hot milk. మరి ఆయన ఒక పెద్ద ఫ్లాస్క్ నిండా పాలు తెచ్చాడు, 6 గ్లాసులు సరిపోయేంతగా hot milk. వేడి పాలండి. And he said, I brought bread also. ఆయన అన్నాడు, మేము బ్రెడ్ కూడా తెచ్చామన్నాడు. And bananas also. మరి అరటి పళ్ళు తెచ్చామన్నాడు. So before we till we may prepare food, you drink this milk and eat the bread and plantain. మేము వంటే చేసే సమయం వరకు మీరు అరటి పళ్ళు బ్రెడ్ తిని పాలు తాగండి అన్నారు. 11 o'clock I said, Father, you did not give me a cup of hot water. రాత్రి 11 గంటల సమయంలో, ప్రభువా నీవు నాకు కప్పు వేడి నీళ్లు కూడా ఇవ్వలేదు తండ్రి అన్నాను. But my father already gave order at 8 o'clock. కానీ నా తండ్రి అప్పటికే 8 గంటలకే ఆజ్ఞ జారీ చేశాడు. Do you hear me? ఏమండి, వింటున్నారండి నా మాటలు? I cried before the Father. నేను తండ్రి ఎదుట ఏడ్చేశాను. Father, forgive me for murmuring. తండ్రి, నీ ఎదుట సనిగినందుకు గొనిగినందుకు నన్ను క్షమించయ్యా. What I said? నేనేమన్నాను? Father, for these 3 days I preached, you did not give me a hot tea or hot cup, hot water. తండ్రి, ఈ 3 రోజులు నేను బోధించానే, నీవు నాకు ఒక కప్పు వేడి నీళ్ళు కూడా ఇవ్వలేదన్నాను. Father, you already gave order at 8 o'clock. తండ్రి, నీవు అప్పటికే 8 గంటలకు ఆజ్ఞనిచ్చేశావు. Forgive me, Father, I'll never do this mistake again. తండ్రి, నన్ను దయతో క్షమించు, ఈ పొరపాటునిక ఎప్పుడు కూడా చేయనన్నాను. At that time also I did not ask him, God, give me. అలాంటి సమయంలో కూడా తండ్రి నాకు ఇవ్వమని అడగలేదు. I said, you did not give me, that's all. నేను అన్నాను, నీవు నాకు ఇవ్వలేదు అంతే అన్నాను. You know, that 6 gentlemen and all the 5 people, they stayed with us for 5 more days. మీకు తెలుసండి, ఆ మర్యాదస్తుడు అతను వెంట వచ్చిన 5 సిక్కు సహోదరులు మరి వారము రోజుల మట్టుకు మా దగ్గర ఉన్నారు. They gave food for all the people who came. మరి చెంతకు చేరిన ప్రజలందరికీ కూడా వాళ్ళు భోజనం వడ్డించారు. Not for us, but for all people. మా కొరకే కాదు, మా చెంతకు వచ్చిన ప్రజలందరికీ కూడా వాళ్ళు భోజనం High పెట్టేశారు. class food. అది కూడా మంచి శ్రేష్టమైన భోజనం. On the 6th day, that Sardarji and 6 gentlemen were baptized in water. మరి 5-6 రోజులైన పిదప మరి ఆ
సిక్కు మర్యాదస్తుడు అతనితో ఉన్న 5 సిక్కు సోదరులు 6 కూడా నీటి బాప్తిసం తీసుకున్నారు. A church established there. అక్కడ సంఘము స్థాపించబడింది. Now that Sikh gentleman is in Canada. ఇప్పుడు ఆ సిక్కు సహోదరుడు కెనడా దేశంలో ఉన్నాడు. Why I said this? ఎందుకు నేను ఈ విషయం మీతో చెప్పాను? Our Father takes care of everything needed for us. మన తండ్రి మన కొరకై ప్రతి విషయంలో కూడా శ్రద్ధ తీసుకుంటాడు. Even very minor things. చిన్న అల్పమైన విషయాల్లో కూడానండి. When we have such a father, then why we take worry about ourselves? మరి ఇలాంటి గొప్ప తండ్రి మనకున్న సమయంలో ఎందుకు ఈ చీకు చింతలన్నీ కూడా?